అల్లూరు జిల్లా నుంచి వైద్యం కోసం వచ్చిన ఒక మహిళ విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. అయితే ఆ మృతదేహాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వారి కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ పోస్ట్ మార్టం ఇతర ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 36 గంటలు పట్టింది. ఇది ఒక రకంగా గిరిజన ప్రజలు అలాగే స్థానికంగా కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ దశలో ఈ వ్యవహారంపై అసలు విషయాలు తెలుసుకోవడానికి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఈ ప్రాంతానికి వచ్చారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్తో పాటు ఇతరులు కూడా మాట్లాడడం జరిగింది. సరే ఎమ్మెల్సీ గారు, మీరు సూపరింటెండెంట్ గారిని కలిశారు. అసలు సంఘటన ఎట్లా జరిగినట్టు మీ మీ దృష్టికి వచ్చింది? అట్లాగే ఇప్పుడు తాజాగా జరిగిన అంశాల్లో ఏ విషయాలు స్పష్టమయ్యాయి? కూడా రతన్ కుమార్ అనే ఒక మహిళ తలకి తీవ్రమైనటువంటి గాయం అయ్యి 6వ తారీఖు జరిగింది ఈ సంఘటన. వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు పరిశీలించి 6వ తారీఖునే విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యం సకాలంలో వైద్యం అందినా కూడా దురదృష్టం 15వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3:30 గంటలకి ఆ మహిళ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇమీడియట్గా పోస్ట్ మార్టం జరగకుండా 36 గంటల వ్యవధిలో వాడికి పోస్ట్ మార్టం చేశారు. ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది? అంత జాప్యం జరగడానికి కారణాలు ఏమిటి? 36 గంటలు ఆ మహిళ కుటుంబ సభ్యులు ఈ విశాఖపట్నంలో కేజీహెచ్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏంటి? ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది! ఎక్కడ జాప్యం జరిగింది? జాప్యం జరగడానికి కారణాలు ఎవరు? కేజీహెచ్ కారణమా? ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీసీఎల్ అధికారులు కారణమా? లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కారణమా? ఎందుకంటే తక్షణమే పోస్ట్ మార్టం జరగల. మొత్తం కూడా ఇష్యూని రివ్యూ చేస్తే అడ్మినిస్ట్రేషన్ లోపం స్పష్టంగా కనబడింది నాకు. ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇంత జాప్యం జరిగింది. దానివల్ల ఆదివాసీ బిడ్డలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురికావటమే కాకుండా మనస్తాపానికి గురైనటువంటి సందర్భం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎక్కడైతే జాప్యం జరిగిందో ఆ జాప్యం చేసినటువంటి అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఇవాళ ఏఎస్ఆర్ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఒక రకంగా రివ్యూ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి సమాచారం, నాకు అందినటువంటి సమాచారం, ఇటు ఎస్టీసీఎల్ అధికారులు, ఈ కేజీహెచ్లో ఉన్నటువంటి ఎస్టీసీఎల్ అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఈ సమన్వయ లోపం వల్ల ఇలాంటి పొరపాటు జరిగింది. ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా ఈ జాప్యానికి కారణమైనటువంటి అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది మా ఆలోచన. ఓకే, సహజంగా చూశారు కదా, 15వ తేదీ ఉదయం అంటే ఎర్లీ అవర్స్ 4:30 గంటలకి అట్లాగా ఆ అమ్మాయి చనిపోయారు. కానీ మరుసటి రోజు అంటే దాదాపు 36 గంటలు అయ్యాయి. అంటే ఒక రకంగా ఆసుపత్రి సిబ్బంది ఏం చెప్తున్నారంటే అంబులెన్స్ ఇవ్వడానికి, అంటే మహాప్రస్థానం వెహికల్ ఇవ్వడానికి అవ్వదు, దాదాపు 120 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ ప్రయాణం చేయడానికి అవ్వదు. దీని మీద ఏమైనా సవరణ, ఇట్లాంటి విషయం మీద జిల్లా పరిషత్లో కానీ అట్లాగా సవరణ చేసే ప్రయత్నం ఏం చేస్తారు? ఇప్పుడు కేజీహెచ్ సుబ్బరెడ్డి గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని మా దృష్టిలో పెట్టారు. కేజీహెచ్ అనేది ఒక విశాఖపట్నం సిటీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కాదు. దాదాపు 70-80 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్నటువంటి కేజీహెచ్కి 4 జిల్లాల నుంచి పేషెంట్స్ వస్తుంటారు ఇక్కడికి. ఇప్పుడైతే శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ అక్కడక్కడ కొన్ని హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్లు ఈ కేజీహెచ్కి వస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా కేజీహెచ్కి రిఫర్ చేస్తారు. ఇక్కడ దురదృష్టవశాత్తు చనిపోతే ఇక్కడి నుంచి పేషెంట్లు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాల్లో కూడా సరైనటువంటి విధానం లేకపోవడం వల్ల పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇవాళ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి ఒక విషయం చాలా ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి బహుశా శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, మన్యం జిల్లాలో కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి పేషెంట్ ఇక్కడ చనిపోతే కేజీహెచ్ నుంచి ఆ బాడీని తీసుకెళ్ళడానికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్ వరకే ఈ బాడీని పంపిస్తాం. ఆ బాడీని ఆ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఆ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు అంట. ఎంత ఆశ్చర్యం, బాధ చూడండి. కేజీహెచ్ నుంచి మన్యం జిల్లాకు కానీ, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ బాడీ తీసుకెళ్లాలంటే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. అక్కడి నుంచి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని ఆలోచించండి ఒకసారి. తప్పకుండా ఈ విధానాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమైన ఉంది. అవసరమైతే రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి కేజీహెచ్లో కనుక ఒక బాడీ చనిపోయినటువంటి ఒక బాడీని ఆ మారుమూల ప్రాంతాల్లో ఏ జిల్లాలో ఉన్న
అంబులెన్సుల ద్వారా అక్కడికి తీసుకెళ్లే ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానండి. ఇది ఈరోజు ఏదైతే ఆదివాసీ మహిళ మృతి చెందిందో ఈ విషయంలో పోస్ట్ మార్టం ఇతర ప్రక్రియలో ఖచ్చితంగా జాప్యం ఉంది. దీంట్లో జీమాడుగుల పోలీసులు కూడా కొంత ఆలస్యం చేయడం వల్ల ఈ రకంగా ఆలస్యం జరిగిందని కూడా కుంభారబాబు ఆరోపిస్తున్నారు. ఇకపోతే మరోవైపు చూసుకుంటే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఎవరైనా చనిపోయినట్లయితే ఆ రోగిని మహాప్రస్థానంలో పంపించడానికి కేవలం 120 కిలోమీటర్ల వరకే ప్రభుత్వ నిబంధనలు ఉందని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై కూడా ఒక సవరణ జరిగే రీతిన అసెంబ్లీలో మాట్లాడతామని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.